యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇస్తున్న కుటుంబం ఏలూరు పోనంగి వాస్తవ్యులు, ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థిద్దాం. సహోదరుడు సహోదరి వారి ఇద్దరు కుమారులు దీవించబడినట్లు ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలని మనం ప్రార్థిస్తున్నాం. ఈ దినం రికార్డింగ్ సమయానికి ముందు ప్రభువు ఈ ఎపిసోడ్ను పంపించారు. అనుదినము మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తూ దినదినము ఈ పరిచర్యను నడిపిస్తున్నాడు. అందుకు నేను ఎంతగానో ప్రభువును మహింపరుస్తున్నాను. మీ కుటుంబ పక్షంగా కూడాను ప్రజలు వాక్యం వినేటట్లు కొన్ని వేల కుటుంబాలు, అనుదినము క్రైస్తవేతర కుటుంబాలు వాక్యాన్ని వింటున్నారు. ఇది యేసే పరిష్కారం యొక్క ప్రత్యేకత కనుక మీరు భాగస్థులు అవ్వండి. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. పోనంగి వాస్తవ్యులు మీ ప్రియ దాసుడు దాసురాలు ఇద్దరు కుమారులు ఇచ్చిన సహకారాన్ని బట్టి వారిని ఆశీర్వదించండి. మీ దాసురాలికి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. వ్యవసాయంలో వారికి మీ సహాయం ఇవ్వండి. యవన కుమారులు విద్యలో, వారి వృత్తిలో సహాయం అనుగ్రహించండి. మా ప్రేక్షకులతో మీరు మాట్లాడండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనము గమనించండి. నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టెదను. వడగండ్లు మీ మాయా శరణ్యమును కొట్టివేయును. దాగి ఉన్న చోట నీళ్ల చేత కొట్టుకొని పోవును. ఇశ్రాయేలీయుల మధ్య దేవుడు చేయనయున్న తీర్పును సూచిస్తోంది. నేను న్యాయమును కొలనూలుగాను మెజరింగ్ రాడ్, and I will make justice in the line and righteousness the plumb line, and hail will sweep away the refuse of lies, and waters will over in the shelter. చూడండి, మాయా శరణ్యములు కొట్టివేయబడతాయి. వడగండ్లు అంటే మనకు అర్థమవుతుంది, ఆకాశము నుండి పంపించబడేవి, లేదా వర్షం వడగండ్లతో కురుస్తుంది. పైనుండి కురుస్తున్నటువంటి వడగండ్లు డివైన్ జడ్జిమెంట్ను జ్ఞాపకం చేస్తున్నాయి. దైవిక న్యాయాన్ని, తీర్పును జ్ఞాపకం చేస్తున్నాయి. ఈ డివైన్ జడ్జిమెంట్ ద్వారా ఏం చేస్తాడట? మాయా శరణ్యాన్ని కొట్టేస్తాడు. రెఫ్యూజెస్ ఆఫ్ లైస్, అబద్ధపు ఆశ్రయాలు, మాయా ఆశ్రయాలు, వీటిని ప్రభువు కొట్టివేస్తానంటున్నాడు. తన యొక్క అద్భుతమైనటువంటి ఆ తీర్పు చేత వారు ఎన్నిక చేసుకున్నటువంటి, వారి శరణ్యములుగా వారు ఎన్నిక చేసుకున్నటువంటి వాటిని దేవుడు తొలగించేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మనుషులు ఏర్పరచుకున్న ఏ విగ్రహమైనా కూడాను దేవుని చేత నశింప చేయబడుతుంది ఒక దినాన. వారు మ్రొక్కిన విగ్రహాలను తీసి పారవేస్తారు అని రాశాడు. ఎలుకలకు గబ్బిలాలకు వేస్తారని రాశాడు. తీర్పు దినాన
కొండల యొద్దకు వెళ్ళి మా మీద పడి మమ్మల్ని దాయండి అని బ్రతిమలాడుకుంటారట. కనుక మానవులు దేవుని స్థానాన్ని ఏ విగ్రహానికి ఇచ్చినా ఆ విగ్రహం వారిని రక్షించలేకపోయిందని తెలుసుకునే దినం ఒకటి రాబోతోందని, అదే న్యాయము కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టబడే దినమని గ్రహించమన్నాడు ఇశ్రాయేలీయులని. మరణముతో మీరు చేసుకునే నిబంధన కొట్టివేయబడుతుంది. పాతాళంతో మీరు చేసుకున్న ఒడంబడిక నిలబడదు. ప్రవాహము వలె ఉపద్రవం మీ మీదుగా దాటినప్పుడు మీరు దాని చేత త్రొక్కబడిన వారు అగుదురు. దెన్ యువర్ covenant with death will be annulled and your agreement with Sheol will not stand. పునరుద్ధానాన్ని సూచిస్తుంది. మరణముతో నిబంధన కొట్టివేయబడటం, పాతాళము నుండి విడుదల పునరుద్ధానాన్ని సూచిస్తోంది. 19వ వచనం, వచ్చినప్పుడల్లను అది మిమ్మల్ని ఈడ్చుకొని పోవును, ప్రతి ఉదయం ప్రతి పగలు ప్రతి రాత్రి అది వచ్చును. ఇట్టి ప్రకటన గ్రహించుట వలన మహాభయము పుట్టును. పండుకొనుటకు మంచము పొడుగు చాలదు, కప్పుకొనుటకు దుప్పటి వెడల్పు చాలదు. నిజముగా తన కార్యమును, తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు, అపూర్వమైన తన కార్యము వనరించుటకు ఆయన పెరాజీమును కొండ మీద లేచినట్లు లేచును. ఈ గిబియోను లోయలో ఆయన రేగినట్లు రేగును. పూర్వపు 2 అనుభవాలు దేవుడు మరలా తిరిగి పునరావృతం చేయబోతున్నాడు అనేది చెబుతున్నాడు. ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని, తన కార్యాన్ని నిజంగా దేవుడు చేస్తాడు, అపూర్వమైన కార్యాన్ని సంపూర్తి చేస్తాడన్నాడు. జడ్జిమెంట్ని గుర్చే, జడ్జిమెంట్ అపూర్వంగా ఉంటుంది, మనం అనుకున్నట్టు ఉండదు. దేవుని తీర్పు ఇంటి వద్దనే ప్రారంభమైతే భక్తిహీనులు ఎక్కడ నిలుస్తారన్నాడు పేతురు గారు. కనుక ఇశ్రాయేలు లోకానికి తీర్పు తీర్చబడుట కనులారా చూచినప్పుడు ఆయన నీతి బయటకు వస్తుంది. ఆయన నీతిని వారు గ్రహించగలుగుతారు. మీ బంధకాలు మరీ బిగింపకుండా ఉండేటట్లు పరిహాసకులై ఉండకండి. ఇది చాలా అద్భుతమైనటువంటి హెచ్చరిక. బంధకాలు బిగియకుండా ఉండాలి అని అంటే మీరు పరిహాసకులు కాకూడదు. పరిహాసకులకు బంధకాలు బిగుస్తాయి అని అర్థం కనిపిస్తోంది ఇక్కడ. భూమి యందంతటా నాశనము ఖండితంగా నియమింపబడెను. తప్పక నాశనం వస్తుంది. పాపులు తప్పించుకొనలేరు. పాపులు తప్పించుకొనుటకు కృపాకాలంలో అవకాశం ఇవ్వబడింది. యేసుక్రీస్తు నామములో ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడేటువంటి అవకాశం అనుగ్రహించబడింది. దానిని వినియోగించుకోలేకపోయిన వారికి శిక్ష ఏర్పాటు చేయబడే ఉన్నది. ప్రభువు సైన్యాలకు అధిపతి యెహోవా వలన నేను దాని సమాచారం విన్నాను. God is so particular about the judgment on sin. పాపము మీద దేవుని యొక్క తీర్పును గూర్చి ఆయన చాలా తేటగా ముందుగానే చెప్పాడు. ఇది దేవుని నుండి నేను వింటిని. పరలోకం నుండి యోహాను ఒక స్వరం విన్నాడు. ఇప్పటి నుండి మృతులైన వారు ధన్యులని వ్రాయమని ఒక స్వరం. సంఘము క్రీస్తు యేసునందు మృతి నొందినప్పుడు వారు ధన్యులు. వారు తిరిగి లేచేటువంటి పునరుద్ధానంలో వారు ఏర్పరచబడిన వారుగా ఉంటున్నారు. ఇక్కడ చెబుతున్న మాట భూమి యందంతటా నాశనం ఖండితంగా నియమించబడింది. నో వన్ కెన్ ఎస్కేప్. ఎవడునూ తప్పించుకొనలేడు. ప్రతివాడును తీర్పున జవాబు చెప్పవలసినదే. చెవియొగ్గి నా మాట వినండి, ఆలకించి నేను పలికేది వినండి. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలం దున్నుతాడా? దుక్కి పిల్లలు నిత్యం బద్దలు కొడతాడా? నేలను చదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర జల్లును. 23వ వచనం నుండి 29వ వచనం వరకు కూడా వ్యవసాయాన్ని గురించి మాట్లాడుతూ వివిధ రకాలైనటువంటి విత్తనాలు ఏ విధంగా వేస్తాడో చెబుతున్నాడు. నేలను చదును చేసి నల్ల జీలకర్ర చల్లును, తెల్ల జీలకర్ర జరును, గోధుమలను విత్తును, ఎవలను చేనులో చల్లును, మిరప మొక్కలను వేయును కదా. వాని దేవుడే తగిన క్రమమున వానికి నేర్పి ఉన్నాడు. వ్యవసాయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సేవకుడు వ్యవసాయం చేస్తాడు. వివిధ రకాల మొక్కలు చెప్పబడ్డాయి. అనేక జాతులలో నుండి
దేవునికి పంట రావాల్సి ఉంది. అనగా దేవుని సంబంధులు ప్రతి జాతి నుండి ఆయన యందు విశ్వాసం ఉండిన వారు రావాలి. అది ఆయన సేవకులు చేసే వ్యవసాయాన్ని సూచిస్తుంది. అది దేవుడే వారికి నేర్పాడు. ప్రభువు పౌలు గారిని తన జతపనివాడిగా చెప్పాడు. పౌలు క్రీస్తును తన జతపనివాడిగా చెప్పాడు. దేవునికి జతపనివారం అని పౌలు వక్కాణించాడు. కనుక దేవుడు నేర్పిన వ్యవసాయం సువార్తీకరణ. ఈ సువార్తీకరణ ద్వారా వచ్చేటువంటి పంట దేవుడు సమకూర్చుకుంటాడు. 26వ వచనం, వాని దేవుడే తగిన క్రమం వానికి నేర్పాడు. ఇది మనం అర్థం చేసుకుంటే ఆయన వానికి ఆ పని బోధించాడు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క సహాయం లేకుండా ఎవరూ సువార్త సేవ చేయలేరు. పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు లేకుండా ఎవడూ సువార్త పని చేయలేడు, ఆ క్రమాన్ని నేర్చుకోలేడు. పేతురు భక్తుడితో ప్రభు అన్నమాట, నిన్ను నేను మనుషులను పట్టు జాలరిగా చేస్తాను రమ్మన్నాడు. చేపలు పట్టేవాడు జాలరి, మనుషులను పట్టేవాడు సువార్తికుడు. పేతురు మొట్టమొదట యెరూషలేములో సువార్తికుడిగా మాట్లాడాడు. 3,000 మంది ప్రభువులోనికి వచ్చారు. ఎవరు నేర్పారు పేతురుకు మాట? పామరులైన ఇట్టి వారికి ఇంత గొప్ప పాండిత్యం ఎలా వచ్చింది అని ఆనాడు శాస్త్రులు పరిసయ్యులు గోలబెట్టారు. కారణం ఏమిటంటే దేవుడు నేర్పిన బోధ, దేవుడు నేర్పినటువంటి విధానం. కనుక సువార్తికునికి దేవుడే నేర్పరి. నేర్పించువాడు ఆయనే, బోధించువాడు కూడా ఆయనే. బైబిల్ కళాశాలలో విద్య నేర్పించేది బైబిల్ను నేర్చుకోవటానికి, దేవుని నేర్చుకోవటానికి ఆయన పాద సన్నిధిలో కూర్చోవాల్సిందే. 28వ వచనం, సేద్యగాడు నల్ల జీలకర్ర పదును యంత్రం చేత నూర్చడు, బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపుడు కానీ కర్ర చేత నల్ల జీలకర్రను చువ్వ చేత తెల్ల జీలకర్రను దొల్లగొట్టును కదా. మనుషులు గోధుమలు గాలింపగా దాన్ని నలుచుదురా? సేద్యగాడును ఎల్లప్పుడూ దాన్ని నూర్చుచూ ఉండడు. ఎల్లప్పుడూ అతడు బండి చక్రమును గుర్రములను దాని మీద నడిపించుచూ ఉండడు, దానిని నలుపడు గడా. జనులు సైన్యములకు అధిపతి యొగ్గు యెహోవా చేత దాన్ని నేర్చుకుంటారు. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు మరియు అధిక బుద్ధియు అనుగ్రహించేవాడు ఆయనే. ఇది మనం తప్పక తెలుసుకోవలసిన ప్రధాన పాఠం. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి. He is wonderful in counsel and excellent in wisdom. Also comes from the Lord of hosts. He is wonderful in counsel and excellent in wisdom. అధిక బుద్ధి, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, ఈ రెండు విశ్వాసికి దేవుడు అనుగ్రహించేటువంటి వరములు. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి మన జీవితాల్లో ఉందా? ఆశ్చర్యకరుడు మన ప్రభు. ఆలోచన శక్తి ఇచ్చేటువంటి వాడు ఆయనే. దేవుడు మనలను ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి చేత నింపుతాడు. ఇది మనం గుర్తెరగాల్సిన సత్యం. ప్రభు మనలను అద్భుతమైనటువంటి బుద్ధి చేత నింపుతాడు. యాకోబు 1వ అధ్యాయంలో చెప్పాడు, ఆయన వ్రాసిన పత్రికలో, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల ఆయనను అడగమన్నాడు, అపరిమితంగా ఇస్తాడు. మనం ఒక టీ స్పూన్ అడిగితే ఆయన ఒక బకెట్ ఇవ్వగలిగిన సమర్థుడు. ఆయన యొద్ద అపరిమితమైన అధిక బుద్ధి, జ్ఞానం, ఆలోచన శక్తి ఉన్నాయి. క్రైస్తవులు దానిని వినియోగించుకోవటం లేదు. వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆయన ఆలోచన శక్తి అర్థమవుతుంది. పరిశుద్ధాత్ముడు నీకు బోధిస్తున్నప్పుడు నీవు నడవవలసిన త్రోవ నీకు గ్రాహ్యానికి వస్తుంది. ఇది నీవు తెలుసుకోవాలి. 28వ అధ్యాయం ముగించుకున్నాం. 29వ అధ్యాయంలోనికి వెళదాం. 29వ అధ్యాయం 24 వచనాలలో అరీయేలు అనగా ఇశ్రాయేలు దేశం. అరీయేలునకు శ్రమ అన్నప్పుడు ఇశ్రాయేలు దేశానికి శ్రమ అని చెబుతున్నాడు. అరీయేలునకు శ్రమ, దావీదు దండు దిగిన అరీయేలు పట్టణమునకు శ్రమ. ద సిటీ వేర్ డేవిడ్ encamped, add year to year, let the feet run their round.
సంవత్సరం వెంబడి సంవత్సరము గడవనీయండి, పండుగలను క్రమముగా జరగనీయుడి. అరీయేలునకు శ్రమ, అరీయేలునకు శ్రమ. అరీయేలు అనేది ఇశ్రాయేలు దేశమున యెరూషలేము యొక్క పేరు. యెరూషలేము పట్టణాన్నే అరీయేలు అని పిలిచారు. కనుక శ్రమ ఆ పట్టణానికి రాబోతుందనేటువంటి ప్రవచనం చెప్పాడు. పండుగలు జరగనీయమన్నాడు, అదే జరగనివ్వలేదు వాళ్ళు. ఎందుకు వచ్చింది శ్రమ? వారు విశ్రాంతి దినము ఆచారము పాటించలేదు. పురుషులు 3 పర్యాయములు దేవుని మందిరములో కనపడవలసినటువంటి విధి ఉండగా ఏ పురుషుడు రావటానికి ఇష్టపడలేదు. కనుక దేవుడిచ్చినటువంటి బాధ్యత ఇశ్రాయేలు జనాంగములో కుటుంబ యజమానులు పాటించకపోయినప్పుడు ఆ పట్టణానికి శ్రమ సంభవించింది. అదే చెబుతున్నాడు ఇక్కడ. నేను అరీయేలును బాధింపగా దుఃఖము విలాపం కలుగుతుంది, అందుచేత అది నిజంగా నాకు అగ్నిగుండమగును. నెబుకద్నెజరు యెరూషలేము మీద దండెత్తినప్పుడు సొలొమోను నిర్మాణం చేసినటువంటి దేవాలయాన్ని యూదుల చేతే పడగొట్టించి ఆ రాళ్లను బెన్ హిన్నోము లోయలోనికి తోయించి తగలబెట్టేశాడు. అగ్నిగుండం అయింది అన్నప్పుడు బెన్ హిన్నోము లోయ ఒక డస్ట్బిన్, సిటీ డస్ట్బిన్ అన్నమాట. ఊరిలో ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ ఊరి బయట వేసి తగలేస్తారు. ఆ తగలేసేటువంటి స్థలం పేరే ఆ యొక్క లోయ. ఆ లోయలో పారవేయబడినటువంటి రాళ్ళు అవి ఎక్కడివి? మందిరము యొక్క రాళ్ళు అగ్నిగుండంగా కనిపిస్తున్నాయి అన్నాడు. దేవాలయం సుందరంగా కనిపిస్తోంది, కానీ నెబుకద్నెజరు వచ్చినప్పుడు రాతి మీద రాయి లేకుండా అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభువు కూడాను చాలా స్పష్టంగా శృంగారముగా కనబడుతున్నటువంటి దేవాలయం యొక్క భవిష్యత్తును శిష్యులతో మాట్లాడారు. ప్రభువా, ఈ మందిరం చూడు ఎంత శృంగారంగా ఉందో అంటే రాతి మీద రాయి నిలవకుండా ఉండే దినం ఒకటి రాబోతుందని ఆయన ప్రకటించాడు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా గవర్నర్గా వచ్చినటువంటి టైటస్ అనే అతడు ఆ దేవాలయాన్ని పడగొట్టించాడు. కనుక అగ్నిగుండం అనేటువంటి పదం తీవ్రమైన దేవుని ఉగ్రతను సూచిస్తోంది. దేవుని యొక్క పట్టణం మీద, దావీదు యొక్క పట్టణం మీదకు ఇటువంటి ఉగ్రత రావటం ఏమిటి? కారణము వారు దేవుని విడిచిపెట్టుట. అప్పుడు నీవు అడగొట్టుబడి పలుకుతువు, నేను నీతో యుద్ధము చేయించు, నీ చుట్టూ శిబిరం వేస్తాను, నీకెదురుగా కోట కట్టి ముట్టడి దెబ్బ వేస్తాను. ముట్టడి దెబ్బ అనే పదం చాలా పర్టికులర్గా నెబుకద్నెజరు ముట్టడి దెబ్బ వేసెను అని వ్రాశాడు. నీ మాటలు నేల నుండి ఒకడు గుసగుసను ఆడునట్లుంటుంది, కర్ణపిశాచి స్వరం వలె నీ స్వరం నేల నుండి వస్తుంది, నీ పలుకు ధూళిలో నుండి గుసగుసలుగా వినబడుతుంది. నీ శత్రువుల సమూహం లెక్కకు ఇసుక రేణువులంత విస్తారంగా ఉంటుంది, బాధించు వారి సమూహం ఎగిరిపోవు పొట్టు వలె ఉంటుంది. హఠాత్తుగా 1 నిమిషంలోనే ఇది నీకు సంభవిస్తుంది. ఉరుముతోనూ, భూకంపముతోనూ, శబ్దముతోనూ, మహాశబ్దముతోనూ, సుడిగాలితోనూ, తుఫానులతోనూ, దహించు అగ్నిజ్వాలలతోనూ సైన్యమునకు అధిపతి యెహోవా దాన్ని శిక్షిస్తాడు. చూడండి, ఇవి సూపర్ న్యాచురల్. ఉరుము, భూకంపం, సుడిగాలి, తుఫాను ఇవేమి మానవుని కంట్రోల్లో ఉండేవి కాదు. వీటిని మానవుడు కంట్రోల్ చేయలేడు. కనుక అన్కంట్రోల్డ్ సిచ్యుయేషన్స్ వారి మీదకి వచ్చేస్తున్నాయి. అది దేవుడు పంపిస్తే వచ్చేవి ఇవన్నీ కూడాను. కనుక దేవుడే పంపిస్తున్నాడు నీ మీదకి శత్రువుని. నెబుకద్నెజరును బలపరిచి పంపించింది ప్రభువు యెహోవాయే. ఇర్మియా అదే చెప్పాడు, మీరు చెరకు వెళ్ళటం మంచిది, ఎందుకంటే దేవుడే శత్రువును మీ మీదకు పంపిస్తున్నాడు అని. అరీయేలుతో యుద్ధము చేయు సమస్త జనుల సమూహము, దాని మీద, దాని కోట మీద యుద్ధం చేయువారు, దాన్ని బాధపరచు వారందరూ రాత్రి కన్నా స్వప్నంలా ఉంటారు. ఆకలి కొన్నవాడు కలలో భోజనం చేసి మేల్కొనగా వాని ప్రాణం తృప్తి పొందకపోయినట్లు, దప్పికొన్నవాడు కలలో పానము చేసి మేల్కొనగా సొమ్మసిలిన వాని ప్రాణము ఇంకను ఆశగుని ఉన్నట్లు సియోను కొండ మీద యుద్ధము చేయు జనముల సమూహం అంతటికీ సంభవిస్తుంది. ఆకలేసినప్పుడు ఆహారం తినాలి. ఆకలేసినప్పుడు నిద్రలో ఆహారం తింటే ఆకలి తీరుతుందా? దాహం వేసినప్పుడు పానం చేయాలి.
నిద్రలో పానం చేస్తే భౌతికంగా బయట దాహం తీరుతుందా? అంటే వారికి ఆకలి అలానే ఉంది, దాహం అలానే ఉంది, కానీ వారు నిద్రలో తాగి తిన్నట్టున్నారు, తృప్తి లేని వారుగా ఉన్నారు. వారి జీవితంలో ఆకలి తీరని స్థితిలోనే ఉన్నారు. అలాగని ఇశ్రాయేలీయులు ఉంటారన్నాడు. అంటే వారికి విడుదల లేని స్థితి కనిపిస్తోంది అన్నాడు. 9వ వచనం, జనులారా తేరి చూడండి, విస్మయముందుడి, మీ కండ్లను చెడగొట్టుకునడి, గుడ్డివారుగుడి, ద్రాక్షారసము లేకయ్యేవారు మత్తులై ఉన్నారు, మద్యపానము లేకయ్యే తూలుచున్నారు. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మ కుమ్మరించాడు, మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టాడు. ఇది అసలు ప్రమాదం. ప్రవక్తలు దయ్యము చేత నడిపించబడ్డారు. ఇశ్రాయేలులో ప్రవక్తలు దయ్యము చేత నడిపించబడ్డారు. రాజులను ప్రక్కదారి పట్టించారు. ఎందుకంటే ఆనాటి ప్రవక్తలు భౌతికమైనటువంటి లాభం కొరకు ప్రవక్తలుగా పనిచేశారు. ఆత్మ సంబంధమైన విషయాల పట్ల ప్రజలను ఉత్తేజపరచాల్సినటువంటి ప్రవక్తలు భౌతిక ఆశీర్వాదాల పట్ల మనసునుంచారు. అందుకే వారు దయ్యము చేతికి అప్పగించబడ్డారు. ప్రవక్తలే వారి నాశనానికి కారణమయ్యారు. ఇర్మియా ఒక్కడు తప్ప మిగిలిన వారందరూ కూడాను రాజులను పక్కదారే పట్టించారు. ఒక్క ఇర్మియా ఒక్కడు మాత్రమే నిజమైన ప్రవచనాలు పలికాడు. అయినను రాజులు కోపించి ఇర్మియాను చెరసాల్లో వేశారు, క్లేశాన్నం పెట్టారు, బంధించారు. ఇర్మియా కోపం వచ్చి నీవు వెనక్కి తిరిగి రావని చెప్పాడు. ఆ విధంగానే సిద్కియా మరణమైపోయాడు. కనుక ప్రవక్తలలో అబద్ధ ప్రవక్తలు లేస్తారు. అంచెదినాల్లో కూడా అదే సంభవిస్తోంది. ఇవాళ అత్యధిక శాతం సత్యవంతులైన సువార్థికుల కంటే కూడాను గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ల వంటి మనస్సు కలిగిన వారే అత్యధికంగా బోధ చేస్తున్నారు. అందుకే ప్రభావం కనబడటం లేదు. దీనినంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథపు వాక్యం వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలియచిన వానికి వాడిని అప్పగించును. అతడు అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును. మరియు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వానికి దాన్ని అప్పగించును. అతడు అక్షరములు నాకు తెలియవు అనును. ప్రభువు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు. ఈ 2 వచనాల్లో అక్షరాలు తెలిసినవాడు చెప్పలేకపోతున్నాడు, అక్షరములు తెలియనివాడు చెప్పలేకపోతున్నాడు. భౌతిక విద్య చేత దేవుని యొక్క గూఢార్థాలను గ్రహించటం చేత కాదు. భౌతిక విద్య చేత జ్ఞానం కలుగుతుందేమో కానీ బుద్ధి కలుగదు. నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద విజ్డమ్. ఒక సంగతిని పరిశీలించడం చేత జ్ఞానం కలగవచ్చును కానీ దేవునిని గూర్చిన పరిశీలన చేత బుద్ధి కలుగుతుంది. కనుక బుద్ధి కలగకుండా జ్ఞాన సంపద ఉపయోగం లేకుండా పోతుంది. ఇది ఇక్కడ చెబుతున్న మాట. ప్రభువు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు. ఈ ప్రజలు నోటి మాటతో నా దగ్గరికి వస్తున్నారు, పెదవులతో నన్ను గనపరుస్తున్నారు, కానీ తమ హృదయాలు నాకు దూరం చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. చూడండి, ఈ ఒక్క పదం మనం ఒకరోజు మాట్లాడచ్చు. సువార్తలలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు ఇశ్రాయేలుని గూర్చి, మిమ్మల్ని గూర్చి యెషయా చెప్పిన మాట సరి అయినటువంటిదే. మీ హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి, కానీ మీరు పెదవులతో నన్ను గనపరుస్తూ ఉన్నారు. ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయులు, యాజకులు ధర్మశాస్త్రాన్ని వల్లెవేశారు తప్ప వారి జీవితాల్లో అభ్యాసం చేయలేదు, వారి జీవితంలో దాన్ని పాటించలేదు. హృదయం దూరంగా ఉంది, పెదవులు మాట్లాడుతున్నాయి. భౌతికమైనటువంటి జీవితంలో ప్రజలను కన్విన్స్ చేస్తున్నారు. వారి రిలీజియస్ స్టేటస్ బాగుంది, కానీ వారి స్పిరిచువల్ స్టేటస్ ఏమాత్రము కూడా వృద్ధి చెందలేదు, ఏమాత్రము కూడా అంగీకారమైనటువంటిదిగా లేదు. హృదయాలు దూరంగా ఉన్నాయి, మాటలు మాత్రం దైవ సంబంధమైనవే వినబడుతూ ఉన్నాయి. భౌతిక సంబంధమైన విషయాలు, మనుషులు నేర్పిన భక్తి, మనుషులు ఏర్పరిచినటువంటి పద్ధతులనే అనుసరిస్తున్నారు. మానవ పద్ధతులను దైవోపదేశములని బోధిస్తున్నారు. ఆనాడే కాదు, ఈరోజు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. దైవ సేవకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మానవ ఉద్దేశాలు, పెద్దల ఉపదేశాలు దేవుని ఉపదేశాలుగా ఎన్నడూ బోధించవద్దు. దైవోపదేశం వేరు, పెద్దల ఉపదేశం వేరు.
కనుక పెద్దల ఉపదేశమే దైవోపదేశంగా బోధించద్దు. దైవ ఉపదేశం ప్రత్యేకం. మన జీవితాల్లో మనం తెలుసుకోవలసింది ఒక్కటే, మనము హృదయమును దేవునికి దగ్గరగా తీసుకుని రావాలి. మన హృదయము ఆయనకు సమీపంగా ఉండాలి. మన హృదయము దూరమును పెట్టి పెదవులతో మహిమపరిస్తే ఏమిటి ప్రయోజనం? దేవుని యొక్క వాక్యంలో లూకా సువార్త 16వ అధ్యాయంలో అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి పిలుస్తున్నాడు పాతాళములో వేదనా స్థలములో నుండి. తండ్రివైన అబ్రహామా, లాజరును పంపించమన్నాడు. లాజరు ఈ ధనవంతునికి అబ్రహామును బట్టి సహోదరుడే. అతడు అబ్రహాము కుమారుడే, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. అతడు ఇశ్రాయేలీయుడే, ఇతడు ఇశ్రాయేలీయుడే. కానీ వ్యత్యాసం ఏంటి? వ్యత్యాసం ఏమిటంటే హృదయము, ధనవంతుని హృదయము దేవునికి దూరంగా ఉంది, లాజరు హృదయము దేవునికి సమీపంగా ఉంది. అందుకనే వారి యొక్క గమ్యం మారిపోయింది. దేవునికి సమీపమైన హృదయం లేని వారు తమ జీవితాల్లో నష్టపోతారు. 14వ వచనం, కాగా నేను మరలా ఈ జనమడిలో ఒక ఆశ్చర్యకార్యం చేస్తా, బహు ఆశ్చర్యకార్యం జరిగిస్తాను. వారి జ్ఞానం వ్యర్థమైపోతుంది, బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోతుంది. తమ ఆలోచనలు యెహోవా కనబడకుండా లోపల వాటిని మరుగు చేసి చూస్తే వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. యోహాను తన యొక్క సువార్తలో రాశాడు, వారి క్రియలు చెడ్డమైనందున వారు వెలుగునొద్దకు రారు అని. ఎవరు? మతపరమైన నాయకులే, ధర్మశాస్త్రోపదేశకులే, బోధకులే. కానీ వారి క్రియలు చెడ్డవి. వారు వాక్యం దగ్గరికి రావటం లేదు, వెలుగు దగ్గరికి రావటం లేదు, దేవుని ఎదుగు రావటం లేదు. క్రీస్తును తిరస్కరించారు. పైగా మమ్మల్ని ఎవరు చూస్తారు, మా పని ఎవరికి తెలుస్తుంది, చీకట్లో మా పనులు చేస్తున్నాం, ఎవరికీ తెలియదు మా బ్రతుకు అనుకుంటున్నారు. మానవ హృదయం దేవునికి తెలుసు. దేవుడు మానవ హృదయాన్ని చూస్తున్నాడు. అట్లాంటి వారిని మూర్ఖులుగా పిలిచాడు 16వ వచనంలో. రేపటి వాక్య ధ్యానంలో 15 నుండి మరలా నేను ప్రారంభిస్తాను. 16వ వచనం ధ్యానిద్దాం. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబము పోనంగి గ్రామము నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసుడు దాసురాలు 2 కుమారులను ఆశీర్వదించండి. ఇంకను అనేక మంది ముందుకు వచ్చి సహకారం ఇచ్చుటకు కృప చూపించండి. ప్రతి అవసరం మీరే తీర్చి మహిమ పొందండి ప్రభు. ఇంకా ఎవరైతే మారు మనసు పొందలేదో, మీ యందు విశ్వాసం ఉంచలేదో వారిని ఈ రాత్రి దర్శించండి. ఈ రాత్రి వారు చనిపోతే పరలోకానికి వెళ్ళరనేటువంటి సత్యం వారికి జ్ఞాపకం చేయండి. మారు మనసు పొందుటట్లు మీ కృపనిమ్మని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమెన్.